హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు మనం ఒక ముల్లంగి పెరుగు పచ్చడి సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ముల్లంగి మనకి ఒక 2 తీసుకొని తురిమి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మీరు కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్, అలాగే కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసేసి దూరగా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోండి. దీంట్లో ముల్లంగి ఇష్టం ఉన్న వాళ్ళే చేసేసుకోవచ్చండి, లేదంటే ఎక్కువ శాతం ముల్లంగి ఫ్లేవర్ని ఇష్టపడరు చాలామంది. ఒకవేళ చేసుకునే వాళ్ళు ఈ విధంగా పెరుగు చట్నీ చేసుకోవచ్చండి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. అలాగే దీంట్లో మనకి ఈ తురిమి పెట్టుకున్న ముల్లంగి 2 అండి. ఇవి కొంచెం ఒక ముల్లంగి కొంచెం పెద్ద సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి. ఇవి మీడియం సైజుగా ఉన్న ముల్లంగి 2 తీసి శుభ్రంగా కడిగి పై పొట్టు తీసేసి నేను కొబ్బరి తురుముకునే దాంతోనే మనం ఇలా తురిమేసి వేసుకోవాలి. ఒకవేళ మీకు ముక్కలు ఇష్టం ఉంటే సన్నగా ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. తురిమి వేస్తేనే కొంచెం పెరుగు చట్నీలో కరెక్ట్గా కలుస్తాయి అన్నమాట. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను వేయలేదండి. అలాగే సింపుల్ అన్నమాట. ఇది కొంచెం మనకి పచ్చి వాసన కంప్లీట్గా పోయేదాకా దీన్ని వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా డ్రై అయిపోవాలన్నమాట. వాటర్ అంతా పోయి మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నువ్వుల పొడిని వేసేసుకోండి. దీంట్లో ఇది వేయించిన నువ్వుల పొడి అండి. నువ్వుల పొడి వేసి మీరు ఇంకా స్టవ్ బంద్ చేసేసి మనం దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. నువ్వుల పొడి వేసిన తర్వాత వేయించొద్దండి, స్టవ్ బంద్ చేసేయాలి. బంద్ చేసిన తర్వాత మనం పెరుగు మీరు పాకులో తీసుకోండి. ఈ పాకుల పెరుగులో అలాగే కొంచెం ఉప్పు కలుపుకోండి. దీంట్లో ఆల్రెడీ మనం ముల్లంగి ఫ్రైలో వేసాము, దీంట్లో కూడా కొంచెం ఉప్పు కూడా వేసాను నేను. కొద్దిగా మనం టేస్ట్ చూసి ఉప్పు కలుపుకోవచ్చండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ ముల్లంగి మిశ్రమాలన్నీ కూడా దీంట్లో కలిపేసేయండి. సింపుల్ అండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు కానీ ఇష్టం ఉంటే ఈ విధంగా ముల్లంగితో పెరుగు చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కానీ కొంచెం మనకి ఫ్లేవర్ కొద్దిగా ఇష్టం లేని వాళ్ళు ఎక్కువగా తినరు ఇది, కానీ బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే మనకి ఈ ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు ఇది ఏదైనా కూరతో పాటు కొద్దిగా ఈ మనకి ఏదైనా పులావ్ చేసుకున్నా చాలా బాగుంటుంది తినడానికి. కొద్దిగా మీరు టేస్ట్ చూసి మరికొంత ఉప్పు వేసేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువ అయిపోయిందండి, కొద్దిగా కలుపుతున్నాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ రెసిపీ అన్నమాట. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.